హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మధు వైజాగ్. గైస్, ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశాను? నేనైతే 5 to 6 వరకు బాగా థింక్ చేస్తాను. నా బ్రెయిన్లోకి వచ్చింది ఆర్కే బీచ్. వైజాగ్ అంటేనే సిటీ ఆఫ్ డెస్టినీ. అందులో బీచ్ అంటే ఎమోషన్. వీకెండ్లో నార్మల్గా ఉంటుందా? సాటర్డే సండే క్రౌడ్ నార్మల్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కిడ్స్, పేరెంట్స్, ఇంకా లవర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ థ్రిల్ అవుతారు. సో నేను అక్కడ వరకు వచ్చిన తర్వాత మంచి ఆరెంజ్ మూవీలో సాంగ్ అయితే సాగర తీరాన అంటూ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటూ సాగర తీరం వరకు వస్తాను. ఇక్కడ వరకు వచ్చాక నా అవుట్ఫిట్కి నేను రిసార్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నేను రాడిసన్ బ్లూకి వచ్చాను. సో నేను వచ్చిన టైం గుడ్ టైం అని చెప్పాలి, ఎందుకంటే నేను 7:15కి వచ్చాను. ఈ టైంలో క్రౌడ్ వస్తలేదు. లోపలికి వచ్చి వస్తే చాలా రిచెస్ట్గా ఉంది అండ్ చాలా క్లాసీగా ఉంది. ఇక్కడ స్టే చేసే టూరిస్టులకైతే మన వైజాగ్లో బెస్ట్ ప్లేసెస్ కోసం అక్కడ మ్యాప్ కూడా ఉంది. నేను ఉన్న టైంలో అంతా కవర్ చేశాను, ఎందుకంటే మీరు ఫుల్ వీడియోని అయితే చూడట్లేదు. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం అసలు మర్చిపోదు. అండ్ బీచ్తో మీకున్న ఎమోషన్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ రిసార్ట్కి ఎవరు వచ్చినా సరే కామెంట్ చేయండి. నెక్స్ట్, నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ అంటే నేను చాలా థ్రిల్ అయిపోతాను. నేను 4 o'clock వచ్చి ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేసింది, కాకపోతే లేట్ నైట్ రావడం వల్ల నేను ఎంజాయ్ చేయలేకపోయాను. సో ఓకే, మీకు వీడియో చూపిస్తున్నాను, అదే నాకు ఎంజాయ్మెంట్. సో నా బ్యాక్ సైడ్ కాటేజెస్ కనిపిస్తున్నాయి, కానీ మీకు లైటింగ్ ఎక్కువ లేకపోవడం వలన కనిపించట్లేదు, కానీ చాలా బాగున్నాయి, చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ అక్కడ ఫుల్ ఏమంటారు గార్డెన్ ఉంది, సూపర్ ఉందన్నమాట. నెక్స్ట్, ఈ బ్యాక్ సైడ్లో రూమ్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ మొత్తం పార్క్ వ్యూ ఉంది కదా, ఆ పార్క్లో చివరిన కార్నర్లో ఉంటే మాత్రం బీచ్ వ్యూ సూపర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే కూర్చొని లవర్స్ అయినా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా డిస్కస్ చేసుకుంటే ఈజీగా క్లియర్ అయిపోద్ది, సొల్యూషన్ దొరికేస్తుందని నాకు అనిపించింది. నెక్స్ట్, ఇక్కడ రెస్టారెంట్ చాలా బాగుందన్నమాట, ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ విషయానికి వస్తే ప్రైజెస్ 999 ప్లస్ ట్యాక్సెస్ అనమాట. ఇక్కడ ఫారినర్స్ అందరూ కూడా ఉన్నారు, చాలా క్యూట్గా వైట్గా పింకిష్గా ఉన్నారు. అండ్ ఇక్కడ జ్యువెలరీ చాలా బాగుంది, కానీ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఆర్నమెంట్స్. అండ్ ఇక్కడ 3 days నుంచి మనకి క్రికెట్ ప్లేయర్స్ అయితే స్టే చేస్తున్నారు. వాళ్ళైతే నాకు ఇద్దరు హాయ్ చెప్పారు, నేను కూడా హాయ్ చెప్పాను. నెక్స్ట్, ఇక్కడ లైవ్ ఫిషెస్ దొరుకుతున్నాయి. ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే కొరమీను అనమాట, కొరమీను అండ్ టైగర్ ప్రాన్, ఇంకా మన పాంప్లెట్స్. అంటే పాంప్లెట్స్ అంటే నాకు గోవా గుర్తొస్తుంది, ఎందుకంటే గోవాలో నేను స్పెషల్గా చేయించుకుంది ఏదైనా ఉంది ఫుడ్ అంటే అది పాంప్లెట్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక థ్రిల్లింగ్ అండ్ షాకింగ్, ఎందుకంటే ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుందంట, అది కూడా 3 days మాత్రమే జరుగుతుందంట. దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉందంట. సో నాకు అది బిల్కుల్ తెలియదు అనమాట. ఇది 3rd day, సో ఫైనల్ డే నేను వెళ్ళాను. సో పనిలో పని ఇది కూడా మీకు వీడియో తీశాను. సో మాకైతే ఎంట్రీ టికెట్ అవసరం లేదు, ఎందుకంటే మేము ఇలా వచ్చాం కదా. ఈ ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళకి వేరే వే ఉందన్నమాట, అది నాకు తెలియదు. సో ఇక్కడ సోఫా సెట్లు రాజస్థానీ మోడల్లో ఉన్నాయి. అండ్ ఎక్కువ మంది ముస్లిమ్స్ వచ్చారన్నమాట ఆ ఫర్నిచర్ చూడడానికి. ఇంకా డెకరేటివ్ పీసెస్ అండ్ మిర్రర్స్, ఇంకా ఫ్యాషన్ బిల్డ్ సోఫాస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే వినాయకుడు, ఇంకా శ్రీకృష్ణుడు, ఇలాంటి మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి. ఇంకా డైనింగ్ సెట్స్ చాలా బాగున్నాయి. ఇంకా నాకు బాగా నచ్చింది చెప్పాలంటే ఇదండి, ఏంటంటే పందిరి మంచి వుడెన్ వర్క్తో చాలా బాగుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, నాకైతే బాగా నచ్చింది ఇదే. ఇంకా ఆ ఉయ్యాలు కూడా నేనైతే లాస్ట్ మంతే చేయించుకుందాం అనుకున్నాను, కానీ నెక్స్ట్ చేయించుకునేటప్పుడు ఆ వీడియో అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు.